అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో ఎన్నికలైతే ప్రారంభించాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులు గెలుపు గుర్రాల కోసం అయితే ఎదురు చూస్తున్నాయి. అభ్యర్థులు ప్రజలేసే ఓటు వైపు అయితే చూస్తున్నారు. ప్రజలు ఎవరు నాయకుడు అవుతారో ఎదురు చూస్తున్నారు. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇప్పుడు అందరి చూపు ఒకరి వైపు ఉంది. అతనే డాక్టర్ దివి శివరాం. సుమారు 100 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబము, స్పీకర్గా, మంత్రిగా చేసిన అనుభవం ఉన్న ఆ కుటుంబం నుంచి 2 సార్లు కందుకూరు శాసనసభ అభ్యర్థిగా అయినటువంటి వ్యక్తి డాక్టర్ దివి శివరాం. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల నేపథ్యంలో అసలు ఎందుకు అందరి దృష్టి డాక్టర్ శివరాం గారిపై ఉంది? అసలు ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? అసలు కందుకూరులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, 2024 ఎన్నికలకు ఏం జరగబోతుందో కూడా వారి మాట్లాడినట్టు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. 100 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం, సుమారు 10 సంవత్సరాలు మీరు శాసనసభ్యులుగా చేశారు. మీ నాన్నగారు స్పీకర్గా, మంత్రిగా చేసిన అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నిన్నటికి నిన్న కందుకూరు నియోజకవర్గం టీడీపీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలపై కూడా నోరు మెదపడం కూడా జరిగింది. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు 2 విషయాలు చెప్పాలండి. ముందు ఒకటి, నేను 1993 నుంచి తెలుగుదేశం పార్టీ, 94 ఇన్ఫ్యాక్ట్ నేను అప్పటి నుంచి ఇవాళ వరకు కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకోవటం కానీ నిలబెట్టిన దాంట్లో నేనే ప్రథమ అనుకుంటాను. బాబు గారి మీద ఉండే గౌరవం, ఆయన ఉంటే మాకు అభిమానం. ఇప్పుడు కాదు, నాకు ఆయన 78 నుంచి తెలుసు. మా నాన్నగారు స్పీకర్గా, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలుస్తున్నారు, తరచుగా కలుస్తున్నారు. అంచేత ఆ యొక్క పరిధిలో నేను ఆయనంటే మోర్ దాన్ పార్టీ, నాకు ఆయనంటే ఉన్న అభిమానం. అలాగే బేసికల్గా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం మాకు యాజ్ ఎ యాక్టర్. సో ఈ పద్ధతిలో నేను తెలుగుదేశం పార్టీలో ఆయన ఎన్టీఆర్ గారు పిలవనప్పి అంతకుముందు 3 సార్లు తెలుగుదేశం గెలవలేదు. 83, 85, 89 ఆవిర్భావం నుంచి. అప్పుడు సరే అందరూ మా వయసులో అడిగితే ఆ కుటుంబం వాళ్ళైతేనే గెలవగలమో లేకపోతే ఎవరు గెలవలేమనే పద్ధతిలో ఆనాడు మమ్మల్ని ఆయన పిలవనప్పి టికెట్ ఇవ్వడం. అప్పటి నుంచి తెలుగుదేశానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నాం. నాకు ఎంతోమంది ఎన్నో ఆఫర్లు ఇచ్చినా కూడా నేను ఎప్పుడు 2019 కూడా వైసీపీలో చేరమని అడిగాను. అప్పుడు రామారావు గారు మా తరఫున తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కంటెస్ట్. ఆయన కూడా నన్ను పిలిచినా కూడా నేను ఒకటి చెప్పాను, నేను బాబు గారి అభిమాని, నేను మీ పార్టీలో నేను ఇవ్వలేను అని చెప్పాను. వైసీపీలో నేను ఇవ్వలేను, నేను తెలుగుదేశం అనడం అక్కడ ఇవ్వలేను. సో ఈ పద్ధతులు జరుగుతుంది. 2019 ఓటమి తర్వాత మేము బాబు గారికి చెప్పాను ఒక మీటింగ్లో. ఆయన ఎప్పుడూ నన్ను చాలా మర్యాదగా చూసేవాడు, ఆప్యాయంగా. ఆయన దగ్గర నేను ఏం మాట్లాడాలన్నా నాకు ఆ చనువు ఉంది. ఆయన గురించి అడ్వర్స్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలిగే అంత చనువు ఇచ్చాడు ఆయన. అంటే ఆయన గురించి ఏదో ఈ తప్పు జరుగుతుంది అన్నయ్య అని చెప్పి చనువు ఇచ్చేవాడు. నేను ఏమన్నా మాట్లాడాను, ఏమన్నా అలాంటిది నేను ఆయన చెప్పాను, నేను ఈసారి నన్ను క్యాండిడేట్ కాదు సార్, నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయను, ఇంకా పార్టీకి వర్క్ చేస్తాను, మీకోసం నేను జీవితాంతం నేను చనిపోయేదాకా నేను మీతో సరే అయిపోయాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు క్యాండిడేట్లు ఎవరైనా సజెస్ట్ చేయండి, మనం ఆలోచిద్దాం. సో ఈ ఒరవడిలో ముందు మా దగ్గర నేను కొంచెము స్తబ్దుగా అంటే నెలకొండ ఉంటాం. తర్వాత రామారావు గారు ఆయన డ్యూ టు వేరియస్ రీజన్స్ కరోనా వచ్చింది, తర్వాత ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు, దాని మీద నేను ఆయన రావటం తగ్గించాను. అప్పుడు రాజేష్ అనే కొన్నాడు, ఇంటూ రాజేష్ అని, ఇప్పుడు ఎవరైతే రెబల్గా చేయబోతున్నాడో అతను ముందుకు వచ్చి నేను వర్క్ చేస్తానని చెప్పి చెప్పటం.
చూడండి అని చెప్పాను. తిరిగాడు. తర్వాత పంచాయతీ ఎలక్షన్ వచ్చినాయి. ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి గ్రామాలు వచ్చారు. అప్పుడు అతను ఏమన్నా అంటే కొంత హెల్ప్ చేద్దాం, ఫైనాన్షియల్ హెల్ప్ చేద్దాం, అతను బాధపడుతున్నారంటే నేను అతను కలిసి ఒక 50 ఊళ్ళకు 60 ఊళ్ళకు డబ్బులు ఇచ్చి కొంచెం అమౌంట్ ఒక ప్రోత్సాహం చేసాము. మొత్తం మీద 16 పంచాయతీలు గెలిచాము. 90 పంచాయతీలు. ఇట్ వాజ్ ఎ రికార్డ్. ఇక్కడ అసలు అన్ని కూడా ఎవరు నిలవాలి. అక్కడక్కడ ప్రాబ్లం వస్తే మేము పోయి ఎదుర్కొన్నాము, పోలీసులు ఎదుర్కొన్నాము, వైఎస్ఆర్ వైసీపీ వాళ్ళు ఎదుర్కొన్నాము. తర్వాత సబ్సిక్వెంట్లీ ఇది వచ్చేటప్పటికి డ్యూ టు సమ్ రీజన్ అతను మాకు దూరం అయ్యాడు. ఏం లేదండి, నేను ఎవరిని కూడా నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాడు. ఎందుకంటే దేవుడు దయ, మా తల్లిదండ్రులు, మా కుటుంబం నాకు సరిపడేంత ఇచ్చారు. నేను ఒక సర్జన్ 94 వరకు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. మధ్యలో ఒక 5.5 సంవత్సరాల పాటు ఇతర లిబియాలో వర్క్ చేసి వచ్చాను. నాకు కంఫర్టబుల్గా బతికేంత ఫైనాన్షియల్ వనరులు నాకున్నాయి. ఊరికి ఏదో ఎలక్షన్లో 60 కోట్లు 70 కోట్లు పెట్టే వనరులు లేవు. కానీ నేను కంఫర్టబుల్గా, సో నేను ఎవరిని అడిగేవాడిని, గౌరవం అడిగేవాడిని. సరే అక్కడ గౌరవం తగ్గింది అనిపించి ఇతను వచ్చాడు ముందు. ఆయనకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాను అది ఇది. సరే అందరం కలిసి బాబు గారు ఒక సమన్వయ కమిటీ మీటింగ్లో నేను మా వాళ్ళందరికీ చెప్పి ఆయన సెలెక్ట్ అయ్యేటట్టు చేశాను. పేరు నాగేశ్వరరావు గారు. రాజేష్ గారిని నేను వెనక్కి పెట్టాను. తప్ప రైట్ అని ప్రశ్నించబాకండి. సో అయిపోయింది. ఆయన ఇన్ఛార్జి చేశారు బాబు గారు. అప్పటి నుంచి మనిషి తత్వం మారింది. చెప్పారండి, నా కుటుంబం 100 ఏళ్ళ హిస్టరీ ఉన్న కుటుంబం. అంతకుముందు నాకు తెలియదు. మా తాతలు ఆడు కూడా ఈ ఊరికి ఇది మేజర్ పంచాయతీ. ఈ ఊరికి మున్సిపల్ ఉండేవాళ్ళు, చుట్టుపక్కల 10 మంది. వీళ్ళందరూ మా బంధువులే. వెనకాల మీ వెనకాల కూర్చోవాళ్ళు. మర్యాద ఉండేవాడు. మర్యాద అంతకుమించి డబ్బులు అనే ప్రసక్తి ఎప్పుడు రాదు. అలాంటిది మా కుటుంబం గురించి అవహేళనగా వాళ్ళు ఉంటే ఓట్లు రావు, వాళ్ళ వల్ల ఓడిపోతాము. ఎంత దూరం వచ్చారంటండి. లోకేష్ బాబు గారు వచ్చారు, మీకు గుర్తుందో లేదో, ఇక్కడ యువగడ ఒల్లేటివారిపాలెం అంటే తెలిసిపోయే మా అమ్మ వాళ్ళు ఊరేది. మా అమ్మ ఒక్కతే కూతురు మా తాతయ్య. సో మా నాన్నగారు అక్కడ ఉండేవాడు. మాకు కందుకూరే అయినా కూడా మా పెదనాన్న చిన్నాన్న ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ ఊర్లో చాలా వాటికి మా పొలాలే ఫ్రీగా ఇచ్చాము గవర్నమెంట్కి. స్కూళ్ళకి కానీ, డిస్పెన్సరీలకు కానీ, గ్రౌండ్స్కి కానీ అన్నిటికీ మేము సొంత పొలాలు ఇచ్చాము. మేము పేరు పెట్టమని కూడా అడగలేం. మేము మా నాన్నగారు పేరు పెట్టమని కూడా అడగలేం. అలాంటిది ఆ ఊర్లో మీటింగ్ జరిగితే ఓ పక్క మా నాన్న విగ్రహం ఉంది, దాని పక్కనే జరుగుతూ ఉంటాయి. కనీసం ఆయనకు దండ ఇవ్వలేదు. ఏమండి, ఆ మీటింగ్ మొత్తంలో వల్లేటివారిపాలెంలో 3 పొలిటికల్గా ఇంపార్టెంట్ అంటే కొంచెం ప్రామినెంట్గా వచ్చేవాళ్ళు. ఒకటి మా నాన్నగారు. ఆయన అంతకుముందు కందుకూరు సర్పంచ్ చేశాడు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా 18 ఏళ్ళు చేశాడు. స్పీకర్గా చేశాడు, మంత్రిగా చేశాడు, ఆర్ఎండ్బి మంత్రిగా చేశాడు. ఏనాడు ఒక చిన్న మచ్చ కూడా తెచ్చుకోకుండా చేశాడు. ఆయన కాక మళ్ళా మా గుత్తాయం సుబ్బయ్య గారని మా వల్లేటివారిపాలెం, ఆయన జడ్పీ చైర్మన్ చేశాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అన్డివైడెడ్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కూడా చేశాడు. ఆయనది ఆ ఊరి. తర్వాత నేను అక్కడ పెరిగాను. 2 సార్లు ఎక్కడ చేశాను. మా గురించి ఎలాంటి ప్రస్తావన లేదండి అస్సలు. అక్కడికి వచ్చి నాగేశ్వరరావు గారు, ఆయన ఒక ఊరి వాళ్ళ మిస్సెస్ ఒక పంచాయతీ సర్పంచ్గా చేశారు. నేను ఆ ఊరికి అప్ చేశాను, ఇది చేశానని ఆయన స్పోతలు చెప్పుకున్నాడే. కానీ ఈ గ్రామం ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడ ఆ పెద్దలు ఉన్నారు, వాళ్ళ గురించి లేదు. తర్వాత ఆయన లోకేష్ బాబు గారు కూడా ఏం మాట్లాడారు. కారణం ఏంటంటే ఆయనకి ఎవరు ఫీడ్ చేయాలి. ఆ ఊళ్ళో ఎవరు ఉన్నారు అనేది ఆయన ఫీడ్ కావాలి.
అయిపోయింది. ఇంకో జరిగింది, లోకేష్ బాబు గారు మా కాన్ఫరెన్స్ ఎంటర్ అయ్యేటప్పుడు, అది లింగ్ సోదర మండలం, దానికి మండల పార్టీ ప్రెసిడెంట్ వేముల గోపాల్ అని వాళ్ళ ఫాదర్ కూడా జడ్పీ చైర్మన్ ఉంటారు, జడ్పీటీసీ ఉన్నారు, ఎంపీపీగా ఉన్నారు, సీనియర్ పాలిటిషియన్ మన వాళ్ళు. ఆ అబ్బాయి అక్కడికి వస్తే మెడబెట్టి పక్క తోసేసి, యాక్చువల్లీ ఏ మండలం అయితే ఆయన ఎంటర్ అవుతా ఆ మండలానికి ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్. అంటే దిస్ హౌ మా ఇన్ఛార్జ్ ఎలాగా బిహేవియర్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఎవరో ఉండకూడదు అనే పద్ధతిలో. సరే అయిపోయిందండి. మళ్ళీ టార్పాల్లో బస్ చేశాను. బస్సు చేస్తే లోపల ఆయన ఉంటే బాబు లోకేష్ బాబు గారు లోపల పోయి మేమందరం మాట్లాడాను. బయట నుంచి నా మిస్సెస్ కానీ నేను కానీ బయట నుంచి లోపల ఆయన భార్య, ఆయన బావమరిది, ఆయన బావమరిది భార్య, వాళ్ళ ఫ్రెండ్లు, ఆడోళ్ళు ఒక 3-4 ఆడోళ్ళు, వాళ్ళందరూ పోయి ఆయన కలుస్తారు. కానీ బయట వీళ్ళందరూ ఉన్నారే. ఎందుకంటారంటే అదొక పెద్ద ఇష్యూ కాదు. లోకేష్ బాబుని రోజు కలుస్తూ ఉంటాము. కానీ అక్కడ వెళ్ళినప్పుడు బయట వాళ్ళకి అవమానం జరుగుతున్న విషయం కూడా వీళ్ళు ఆలోచిస్తారు. అయిపోయిందా? తర్వాత ఊర్లోకి వచ్చారు, మీటింగ్ జరిపారు. సరేలే లోకేష్ బాబు గారు లోకల్ మనుషుల గురించి మాట్లాడేవారు. నెక్స్ట్ స్టెప్ మా దగ్గర నుంచి 12 కిలోమీటర్లు పోతే కొండేపి కాన్స్టిట్యున్సీలో దామచల్ల ఆంజనేయులు గారు ఈజ్ నో మోర్, ఈ వాజ్ నాతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి కూడా. ఆయన గురించి ½ అన్ అవర్ పొగిడారు. పొగడాల్సిన వాడే ఆయన, నేను తప్పుగా అంటలేదు. కానీ అక్కడ ఆయన గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ దివికొండ చౌదరి గురించి కానీ, గుత్తాయన సుబ్బయ్య గురించి కానీ, శివరాం గురించి కానీ ఎందువల్ల మాట్లాడలేరు అంటే వీళ్ళు ఫీడ్ చేయాలి. ఆయనకి తెలియదు. ఎక్కడ పోతున్నప్పుడు వాళ్ళకి పల్లా ఊర్లో పల్లా శివరాం ఉన్నాడు, పల్లా మనిషి. సరే అయిపోయిందండి. తర్వాత కూడా ఆయన కూడా మేము పట్టించుకున్నాం. కందుకూరుకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇందాక మీరు వింటున్నారు, నేను ఫోన్లో మాట్లాడుతాను. ఆ ఊళ్ళో పోతే వీళ్ళకి వ్యతిరేకుల్ని, పార్టీలో ఉన్నవాళ్ళకి వ్యతిరేకుల్ని పార్టీలో చేర్చుకున్నప్పుడు కనీసం వీళ్ళతో మాట్లాడి పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి చేర్చుకోవడం కాకుండా వాళ్ళ ఇంటికి పోయి చేరేది వీళ్ళందరినీ అప్పటికప్పుడు రమ్మని పిలవటం వీళ్ళకి అవమానం పోనంటున్నారు. అంటే ఇంటూరి నాగేశ్వరరావు విధి విధానాలు నచ్చకే ఒకటి. రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా మా కుటుంబం గురించి. ఎందుకంటే ఈ ప్రాంతంలో చంద్రరావు గారు, నల్మోజు చంద్రరావు గారు ఒక ఆయన ఉండేవారు. మాకు తెలిసి అంతకుముందు ఎవరెవరు ఉన్నారో మాకు తెలియదు. దివికొండ చౌదరి, ఆ తర్వాత మానుకుంట ఆదినారాయణ. ఈ ముగ్గురే ప్రామినెంట్ పీపుల్ ఈ ప్రాంతం. ఈ 3 కుటుంబాలే ప్రామినెంట్ కుటుంబాలు. ఆయన చనిపోయారు, ఆయన మూవ్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నది ఈ 2 కుటుంబాలు. ఇవాళ ఆయన కొడుకుగా నేను, మానుకుంట ఆదిరెడ్డి గారి కొడుకుగా మహిళారెడ్డి గారు. ఒక గౌరవనీయమైన కుటుంబాలు. మీరు ఎక్కడైనా ఎవరిని అడిగినా కూడా మా ప్రాంతంలో మర్యాదగా బతికారు. అవినీతి అనేది వాళ్ళు ముట్టుకోవాలి. నేను కూడా ఎందుకు అవినీతి దూరంగా ఎందుకుంటానంటే, అంత ఆయన దివికొండ చౌదరి కొడుకు శివరాము ఈ తప్పు పనులు చేస్తాడు, అంత ఆనెస్ట్ ఆయన. ఈ తప్పులు అది ఎప్పుడూ మమ్మల్ని ముళ్ళుగారు పెట్టి కూర్చుతూ ఉంటాం. అందుకని అసలు ఏలాడు కూడా ఇలాంటి పనులు చేయలేదు. కాబట్టి దాని మీద దివ్వాళ్ళు వస్తే ఓట్లు రావు, దివ్వాళ్ళు వస్తే ఓడిపోతాము, వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, ఏమి కాదు అని మాటలు వచ్చినప్పుడు కంట్రోల్ చేయాల్సింది ఎవరు అనేది ఎవరో కాదు, వాళ్ళ దగ్గర ఉండే జీతగాళ్ళు. ఆయన చుట్టూతో 10 మందిని జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు. తప్పట్టలేదు, ఎందుకంటే ఎవరో ఒకటి పని చేయాలి. మరి వాళ్ళు ఏదైనా ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఈ హ్యాస్ టు స్టాప్. నేను చెప్తా ఉన్నాను 6-7 నెలల నుంచి 9 నెలల నుంచి చెప్తా ఉన్నాను. ఇదిగో ఇట్లా అవుతుంది, కార్యకర్తలే ఇది చేస్తున్నారు. అయిపోయింది. తర్వాత విజయసాయిరెడ్డి గారు వచ్చారు ఊరికి. ఏమంటే విజయసాయి బాలుగుంట మహేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన బుర్రా బసవరావుకి సీట్ ఇప్పించడానికి హెల్ప్ చేయలేదు. విజయసాయిరెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి హెల్ప్ చేయలేదు. కానీ నేను
నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి నేను పూర్తి సహాయం చేశాను. ఆయన ఏమన్నాడు వచ్చి, ఆయనకి టికెట్ ఇవ్వాల, ఎవరికి, మహేందర్ రెడ్డి గారికి. విజయసాయి రెడ్డి గారు వచ్చి ఒక ప్రెస్ స్టేట్మెంట్, పెద్ద మీటింగ్లో స్టేట్మెంట్ ఇచ్చారు. మహేందర్ రెడ్డి మా నాయకుడు, మహేందర్ రెడ్డి ఎలక్షన్ ముందు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ, ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్లో కానీ ఆయన అధీనంలోనే మేము పార్టీ కార్యక్రమాలు జరుగుతామని అన్నారు. తర్వాత జరుగుతారో లేదో మనకు తెలియదు. ఎంత గౌరవం ఇచ్చాడు ఆయనకి. నేను ఇతను ఎందుకు ఇవ్వడు మాకు ఆ గౌరవం? ఇప్పుడు ఆయన చేయలేడు, కానీ నేను ఇతనికి హెల్ప్ చేశాను. నేను హెచ్చులు చెప్పుకోవడం కాదు, కానీ నేను హెల్ప్ చేశాను. ఇది ఆయనకి టికెట్ రావడం, ఆయన క్యాండిడేట్ చూజ్ చేసుకోవడానికి బాబు గారి దగ్గర నేను హెల్ప్ చేశాను. సో అది అయిపోయింది అక్కడితో. విషయం తెలిసిన తర్వాత నేను నా దగ్గరికి ఎవరో పెద్దలు మధ్యలో ఉన్నవాడు మా వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఆ తెలుగుదేశం పార్టీ అనే ట్యాగ్ తీస్తే అతనికి 15 మంది కూడా ఉండరు. తెలుగుదేశం ట్యాగు నేను ఉన్న లీడర్లందరినీ ఇదిగో మనవాడు ఇతనికి చేయాలని చెప్పి చేయటం. అలాంటిది ఇవాళ వస్తే నా దగ్గరికి ఎవరో వచ్చాను. నేను చెప్పాను, దివ్వకూటం నన్ను ఏమన్నా నేను సహించాను, పర్సనల్గా నన్ను ఏమన్నా కూడా శివరామ అది. వెరాజ్ మా కుటుంబం గురించి చెప్పే హక్కు కానీ అంత అర్హత కానీ వాళ్ళకి లేదు. మీరు అడగండి, ఎవరైనా మాకు ఓట్లు వేసేవాళ్ళు, వేయినోళ్ళు ఎవరైనా సరే దివాడ కుటుంబం గురించి అని ఎవరినైనా అడగండి. కందుకూరే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఆ కుటుంబం అనేది డిఫరెంట్ అంటారు. ఇంత సీనియారిటీ డిసైడ్ ఫ్యాక్టర్ మీరు టీడీపీకి కందుకూరు నియోజకవర్గంలో మీరే సీట్ ఇప్పించారు ఇంటూరు నాగేశ్వరరావుకి. ఇంత జరుగుతున్న ఇక్కడ పరిణామాలు కానీ, ఇక్కడ జరుగుతున్న విషయాలు కానీ టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను. మొన్న తర్వాత ఆ రోజు చెప్పాను. నేనేం చెప్పానంటే క్షమాపణ చెప్పానండి. మధ్యలో వచ్చారు మీలాంటి పెద్దలు, ఎందుకబ్బా పార్టీ దెబ్బతింటుంది, ఒక సీటు పోద్ది. దానికి నేను చెప్పాను, నాకేం చెప్పనవసరం, మా కుటుంబం గురించి ఇలా మాట్లాడినందుకు ఎవరైనా అన్నీ ఆయన అదేంటంటే నేను అనలేదు, ప్రూవ్ చేయమని అంటారు. అంటే నేనేమన్నా సీతాదేవినండి అగ్ని ప్రవేశం చేసి ప్రూవ్ చేస్తానండి శీలం. నేను ఒకటే చెప్పినాను, ఎవరన్నా సరే నేనన్నీ నా మనుషులన్నీ దానికి నేను ఈ తప్పు ఇట్లా అనకూడదు, దానికి నేను క్షమాపణ చెప్తున్నానని ఒక మాట అనమంటే అతను నోటు కూడా రాలేదు. నేను విజయసాయి రెడ్డి గారు అన్న మాటలు నేను అడిగాను, ఆ మాట నా గురించి ఎందుకు మాట్లాడు, నీకు టికెట్ ఇప్పించినవాడు నేను, పార్టీని మొదటి నుంచి కాపాడుకొని దాన్ని కనిపెట్టుకొని ఉండడం మేము. ఈనాడు కందుకూరు నియోజకవర్గంలో మా బంధువర్గం, మా స్నేహితవర్గం, మా నాయన యొక్క స్నేహితవర్గాలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. మరి అంత చేసి ఆ కుటుంబం గురించి అగౌరవపరిచేదంగా మాట్లాడితే చెయ్యను అని చెప్పి నేను చేయను అని చెప్పిన తర్వాత ఇంజమూరు బాబు గారు వచ్చినప్పుడు ఆయన అక్కడ పిలిపించారు. నేను జరిగిన విషయం చెప్పి నేను చెయ్యను సార్ చెప్పాను, స్వయంగా ఆయనకే చెప్పాను. ఇప్పుడు ఇంటూరు నాగేశ్వరరావుకే టీడీపీ బీఫామ్ ఇచ్చి నామినేషన్ ఇస్తే నేను సపోర్ట్ చేయరని చెప్తున్నాను. రాజేష్కి సపోర్ట్ చేస్తామన్నారు. అతను రెబల్ అభ్యర్థిగా, అతను ఇండిపెండెంట్గా నిల్చుంటేనే రెబల్ కానీ ఇండిపెండెంట్ కానీ మీరు చెప్పినట్టుగా నిలబడితే అంటే ఇక్కడ క్లియర్, అసెంబ్లీ విషయానికి అయితే క్లియర్. పార్లమెంటు అంటే ఇప్పుడు మీరు టీడీపీకి సపోర్ట్ చేయరు, టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయరు. మరి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాడు. మరి సపోర్టు నాకు పార్లమెంట్ ఓటు ఎటు పడుతుంది? నేను 2 నెలల నుంచి ఆయన చూస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి మనిషి, బట్ ఆయన రాజకీయ నాయకుడు. ఆయన కనుక నిజమైన రాజకీయ నాయకుడు అంటే అది ఇవాళ ఒక బూత్ మతం అయిపోయింది. ఆయన రాజకీయ నాయకుడు అంటే ఈ 20 రోజుల్లో మాతోడు కూడా సక్రమంగా మాట్లాడుకొని, సరే ఆయన తంటాలు ఆయన పడతాడు, మీ ఓట్లు నాకు వేయండి అని అడిగే పరిస్థితి రావాలి. మేము ఇంతవరకు ఎక్కడ ఆయనకు వేయొద్దని మేము ఎప్పుడు చెప్పలేదు.
నాగేశ్వరరావు గారికి వేయొద్దని చెప్పాము కానీ వివిపిఆర్ గారికి వేయొద్దని మేము ఎక్కడా మాట్లాడాం. దాన్ని మమ్మల్ని అలుసుగా మమ్మల్ని ఒక వీక్నెస్గా తీసుకుంటున్నారు అనేది మా బాధ. మేము చెప్పేది ఇప్పుడు ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో టీడీపీలో జరుగుతున్న ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళి ఒకవేళ సీటు మారి బీఫామ్ వేరే అభ్యర్థికి ఇస్తే కందుకూరు నుంచి దివిశివరాం సీనియర్ నాయకులుగా మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? సార్, మొన్న బాబు గారు రాజేష్ను కూడా పిలిపించారు. ఆయన బాబు గారికి స్వయంగా అతనే చెప్పుకున్నాడు, నేను పోలాను అన్నీ. మీరు ఆ టికెట్ మారిస్తే నాకు ఇవ్వండి, నేను గెలిపి తీసుకొస్తాను. నేను కాదనుకుంటే మీరు ఇంకెవరికి ఇచ్చినా మేము మనస్ఫూర్తిగా చేస్తాం. నేను అతను తప్పించి ఎవరికి ఇచ్చినా, ఇంక్లూడింగ్ రాజేష్ కానీ ఇంకెవరికి ఇచ్చినా కూడా నేను మనస్ఫూర్తిగా 100% నేను తెలుగుదేశం పార్టీ చేస్తాను. ఇప్పుడు నేరుగా సరే అధిష్టానం నాగేశ్వరరావుకి సీట్ కన్ఫర్మ్ చేసి బీఫామ్ ఇచ్చింది, అసెంబ్లీ అభ్యర్థిగా అతనికి మీరు సపోర్ట్ చేయరు, గుంటూరు రాజేష్కి సపోర్ట్ చేస్తారు. యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా టీడీపీ అంటే దివిశివరాం అంటే టీడీపీ అనే మీ వైపు చూసే మీ క్యాడర్ కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కానీ మీ అభిమానులు కానీ 2024 ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మీరేం చెప్పబోతారు? సార్, ఒకటి నేను చెప్తాను, క్యారెక్టర్ లేని పాలిటిషియన్ కింద బతకాల్సిన ఆగత్యం రాకూడదని మమ్మల్ని రేపు రాబోయే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళు మమ్మల్ని అందరినీ చూసుకోవాల్సిన అవసరం. ఏమీ కాలేదు, ఇంతవరకు బీఫామ్ ఇవ్వలేదు, ఇంతవరకు నామినేషన్ వేయలేదు, ఎలక్షన్ జరగలేదు. ఇప్పుడే ఇంత శివరామే కాదండి, మీరు దయించి ఒక సర్వే జరుపుకోండి. సామాన్య కార్యకర్తలు, లీడర్లు వద్దు, లీడర్లు ఎందుకంటే చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సామాన్య కార్యకర్తలు పోయి ఆయన పరిస్థితి ఏంటంటే అతను సరిగా మాట్లాడండి, మామూలు మాట్లాడతాడు. అది నిజమో కాదు, ఎందుకంటే నా దగ్గర అటు మాట్లాడు. సో ఇది కార్యకర్తలకి నాకు ఒక పేరు నేను సంపాదించుకున్నానండి. నాకేం మంత్రి పదవులు రాలేదు, ఏం రాలేదు కానీ బాబు గారు ఒకసారి నన్ను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, ఓడిపోయిన తర్వాత. నేను ఒక్క మాట మాత్రం తెచ్చుకున్నాను ఈ కందుకూరు నియోజకవర్గంలో, శివరాము మనం పోతే అందుబాటులో ఉంటాడు, ఆయన ఫోన్లో ఎప్పుడైనా 24 గంటలు మాట్లాడవచ్చు, ఒకవేళ ఆయన ఫోన్ తీసుకుపోతే మళ్ళీ చూసుకొని చేస్తాడు, ఆయన ఏదైనా చేస్తాడంటే ఎంత దూరం అయినా పోయి చేస్తాడు, ఆయన వీళ్ళు ఎంత శక్తి ఉన్నప్పుడు. కానీ ఒక మంచి పేరు ఒకటి తెచ్చుకున్నా ప్రజలు, అది ఉన్న క్యాండిడేట్ కావాలనేదే మా కోరిక. అంటే విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ క్యాండిడేట్. ఈ నాగేశ్వరరావు అంటే ఇంటూరు నాగేశ్వరరావుకి రాజకీయ భిక్ష పెట్టింది మీరే, అది ఇప్పుడు మీరు చెప్పారు రాజకీయ భిక్ష పెట్టిందని నేను మాట్లాడాను అని ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పుకున్నాడు. నేను దివిశివరాం తరఫునే వచ్చాను అన్న కూడా చాలా సందర్భాలు చెప్పుకున్న సందర్భం. కానీ ఈ ఎన్నికలకి టైంలో ఈ విధంగా జరగటం అతను దురదృష్టం, ఆయనకే కాదు మా అందరికీ దురదృష్టం. అది అంటే అది మీరు గుర్తించడం లేట్ అయిందా, లేకపోతే అసలు వాస్తవం అతను నైజమైంది అంటారా? నైజమైతే అనుకుంటాను, నాకేం పెద్ద ఆయనతోటి గొప్ప పరిచయాలు ఏం లేవు కదా. నేను నా జీవితంలో ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడతానని కూడా నేను అనుకోలేదు నా జీవితం. కానీ ఇవాళ నేను ఆయనకు ఎదురుగా నేను అతను చెయ్యను అన్నగారు అని చెప్పేసి బయటికి వచ్చాయంటే నేను నా మనసులోనే ఏడుస్తున్నాను. ఇప్పుడు ఈ సందర్భంలో వైసీపీ క్యాడర్ మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరేం చెప్పబోతారు? నేను చేయనని చెప్పాను, నేను వైసీపీకి మాత్రం చేయనని చెప్పాను. ఎందుకంటే నేను అసలు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే నేను ఎమ్మెల్యేనని చెప్పానని వాళ్ళకి ఓటు ఏమని నేను ఎలా చెప్తాను, చెప్పలేదు. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న, ఆర్టీవీ తరఫు నుంచి సూటిగా ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ నిర్ణయం కందుకూరు నియోజకవర్గం మీద టీడీపీలో ఏ మేర ప్రభావం పడబోతుంది? ఒక రకంగా ఎందుకంటే టీడీపీ శ్రేణులు సీటు మారుతుంది కందుకూరు నియోజకవర్గం అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ముమ్మరంగా నడుస్తుంది, మీరేమంటారు? సీటు మారుతుంది, నేను ఐఎమ్ నాట్ ద పర్సన్, నేను ఇట్లాగా గెస్ వర్క్లు కాదు మీ నిర్ణయం ఎఫెక్ట్ నేను ఒక సంజయ్ డాక్టర్గా నేను గెస్ వర్క్లు చేయను.
మారితే మాత్రం మేమందరం కలిసి గట్టిగా కృషి చేసి తెలుగుదేశం గెలిచే విధంగా కృషి చేస్తాము. రెండో విషయం, నేను ఇది మరలా చెప్తున్నా, ఒకవేళ 175 సీట్లు మరి 87 వచ్చి కందుకూరు సీటు వల్ల కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేకపోతే, ఎందుకంటే నాగేశ్వరరావు ఓడిపోవడం తథ్యం, దాంట్లో సెకండ్ ఒపీనియన్. దీనివల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అంటే మా వల్ల ఆయన ముఖ్యమంత్రి కాకపోతే తప్పనిసరిగా ఆత్మహత్య చేసుకుంటాను. నేను చెప్పాను కూడా, అది 10 మందిలోకి అనౌన్స్ చేశాను. మా ఒక్క సీటు వల్ల ఆయన ముఖ్యమంత్రి కాలేకపోతే నేను ఆత్మహత్య, శివరావు అనేవాడు ఆత్మహత్య చేసుకుంటాను వెరీ నెక్స్ట్ డే. ఇక ఎక్కువలో ఓడిపోతే అది మనకే సంబంధం. ఒక్క సీటు, అది కూడా కందుకూరు ఓడిపోయి కనుక ఆయన పోతే, ఆయన కాలేకపోతే నేను చెప్పే మాట అంటే టీడీపీ మీద మీకు చాలా అభిమానం ఉంది. గత 35 సంవత్సరాలు ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా మీరు పార్టీ మారకుండా ఉన్న వ్యక్తి చివరి ప్రయత్నంగా కందుకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి విషయంలో అధిష్టానానికి మీ తరఫున ఏమన్నా ఒక విన్నపంగానే బాబు గారికి ఆల్రెడీ మా ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. క్యాండిడేట్ మాత్రం మార్చాల్సిందే. ఏమైనా సానుకూలంగా స్పందన రావడం తెలీదు. ఆయనేమీ మాతో మాట్లాడలేదు. ఇక ఎవరో మధ్యలో వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, ఎందుకో మార్చవచ్చు, మారకపోవచ్చు, ఎన్ని గెస్ వర్క్లు మేము చేయలేము. ఏదో ఈ 1 or 2 డేస్లో అదేదో అవుతుందన్నారు. నా అభిప్రాయం మారదనే అనుకుంటున్నాను. చివరిగా ఇంటూరు రాజేష్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా అయితే బరిలో ఉంటున్నా అని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నాడు. రేపో మాపో నామినేషన్ కూడా వేయనున్నారు. అతనికి మీ సపోర్ట్ ఏ విధంగా ఉండిపోతుంది, అతను గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి? ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఇందాక కూడా మాట్లాడారు, మార్పు అవకాశం ఒకటి వచ్చానండి. మారిస్తే మాత్రం రాజేష్ స్వయంగా, రాజేష్ కావాలని అడుగుతున్నాడు, బాబు గారిని అడిగాడు, మీరు నన్ను ఇవ్వండి నేను గెలిపించుకొని వస్తానంటున్నాడు. ఒకవేళ మార్చి ఇంకోళ్ళు ఎవరైనా పెట్టినా లేకపోతే రాజేష్కి ఇచ్చినా ఏం చేసినా కూడా గెలుపుకి మేము పూర్తి స్థాయి సహకరిస్తాం. క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఒకవేళ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా మార్చేది లేదు, నాగేశ్వరరావుకే ఆయన గారికి ఇస్తానంటే రాజేష్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే నేను రాజేష్కి హృదయపూర్వకమైన సపోర్ట్ చేస్తాను. ఆయన గెలిపించి మరలా బాబు గారి సమస్యకి తీసిపోయే విధంగా మేము కృషి చేస్తాం. ఇది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావుకి అయితే మేము సపోర్ట్ చేసేదే లేదు. రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజేష్కి అయితే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించుకొని మరోసారి టీడీపీ విక్యూలోకి అధిష్టానము, అదేవిధంగా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు కందుకూరు నుంచి కూడా దివి శివరామ గారు అయితే మాకు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.